Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే. ఏపీ ఆర్జేసీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అసలు ఇది దేనికోసము అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఇది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట రాయడానికి. మనం నార్మల్గా బయట ఇంటర్మీడియట్లో కానీ పాలిటెక్నిక్ కాలేజెస్లో కానీ జాయిన్ అవుతూ ఉంటాం. ఇవి ఏంటంటే రెసిడెన్షియల్ కాలేజెస్ అన్నమాట. అంటే గురుకులాగా ఉంటాం కదా ఆ టైపు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో మనం మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కూడా ఈ కాలేజెస్లో మనం చదవచ్చు. ఈ కాలేజెస్ చాలా మంచి కాలేజెస్. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు. పర్టికులర్గా కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు సీటు వస్తే హాస్టల్లో వెళ్ళి ఉండాలి. మనం ఇంటి దగ్గర నుండి వెళ్ళి చదువుకోవడానికి కుదరదు. ఓకేనా? బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు మనం మనీ ఏం పే చేయకుండా, అంటే చిన్న చిన్న పేమెంట్స్ జరుగుతాయి ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్కి, అలాగే జాయిన్ అయ్యేటప్పుడు చిన్న చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ పేమెంట్స్ జరుగుతాయి. బట్ మోస్ట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. దాని గురించి తెలుసుకుందాం. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ 2026 రీసెంట్గా రిలీజ్ అయింది. ఇక్కడ నాన్న ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రతిదీ కూడా చదవాల్సిన పని లేదు. ఇప్పుడు జస్ట్ మీకు చేయాల్సింది ఏంటంటే అప్లై చేయండి చాలు. ఓకేనా? అప్లై చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాసేసిన తర్వాత అప్పుడు మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఇందులోనే చదువుకోవచ్చు. బట్ మీకంటూ ఒక ఓవర్లుక్గా నేను చూపిస్తాను అంతే. నేను కూడా అన్ని చెప్పను, జస్ట్ ఇంపార్టెంటే చెప్తాను. మీరు ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోండి. సరే, ఇక్కడ నాన్న ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అంతే. ఇప్పుడు ఏం చూడద్దు, టైం వేస్ట్. ఇదేంటంటే నాన్న మనకి కాలేజెస్కి సంబంధించిన హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సైలెంట్ ఫీచర్స్ అంటే కాలేజెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాయి అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ కోచింగ్ ఈజ్ బీయింగ్ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామ్ లైక్ ఐఐటి నీట్. ఇంకా చాలా ఉంటాయి పాయింట్స్, చూసుకోండి. ఇవన్నీ ఏంటంటే నాన్న టాప్ 10 ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. అంటే ఇవి కాలేజెస్ అన్నమాట. సో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇదిగో ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇవి ఏంటంటే గ్రూప్ వైజ్ సీట్స్ అవైలబిలిటీ. అంటే ఏ కాలేజెస్లో ఏ గ్రూప్స్ ఉన్నాయి, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అవి అందులో మళ్ళీ బాయ్స్కి ఎంతమంది గర్ల్స్కి ఎంతమంది ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇవి ఏమి ఇప్పుడు చూడొద్దు నాన్న, నేను ముందే చెప్తున్నాను. ఇవి ఏమి ఇప్పుడు మీకు అవసరం లేదు, జస్ట్ అప్లై చేయడం వరకు మాత్రమే. సరే, ఎస్, ఇది నాన్న రిజర్వేషన్. ఈ ఎగ్జామ్లో రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో ఇది రిజర్వేషన్కి సంబంధించిన డేటా. అంటే యాక్చువల్లీ ఎగ్జామ్లో రిజర్వేషన్ అంటే ఎగ్జామ్ స్కోర్ ఏం కాదు. ఎగ్జామ్ వచ్చిన తర్వాత మనకి అడ్మిషన్స్ జరుగుతాయి కదా, ఆ టైంలో అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఎవరు రాయడానికి ఎలిజిబుల్ అంటే నాన్న ఇక్కడ మనకి జనరల్గా ఇదిగోండి 2025, 2026 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ది అడ్మిషన్. అంటే మీరు ఇప్పుడు 2025 నుండి 2026 బ్యాచ్ కాబట్టి మీరు మాత్రమే ఇప్పుడు జస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా ఏపీ స్టూడెంట్స్, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, అది ఇక్కడ ఇచ్చింది అది. నెక్స్ట్ ఇవన్నీ కూడా అవసరం లేదా అండ్ నాన్న చూడండి, ఇవి మీరు అప్లై చేసుకోవాలి ఈ ఎగ్జామ్కి ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అంటే ఇదంతా చేయాల్సిన పని లేదు, నేను లాస్ట్లో చూపిస్తాను లేండి మీకు. అండ్ అప్లై చేసేటప్పుడు ఒక 300 పే చేయాలి నాన్న, అప్లికేషన్ ఫీజు అన్నట్టు. నెక్స్ట్ ఇక డీటెయిల్స్ అని ఆధారు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇవన్నీ మామూలుగా మనకు ఓటీపీ రావడం కోసం మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ మనం అప్లై చేసినప్పుడు తెలిసిపోతుంది కండి. అండ్ ఇంకొక విషయం, చాలామంది ఇది ఫోన్లో అప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే అప్లై చేసుకోవచ్చు, బట్ నా సజెషన్ ఏంటంటే మీకు ఇంకా పేమెంట్ గురించి అది ఐడియా ఉండదు కాబట్టి దయచేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు, అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఐడియా ఉంటే చేయించేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్ కానీ ఆధార్ సెంటర్ కానీ వెళ్ళి చేంజ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. అంటే పేమెంట్ చేసే దగ్గర. నెక్స్ట్ హాల్ టికెట్స్ కూడా ఇదే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి నాన్న జాగ్రత్తగా, మనం అప్లై చేసేటప్పుడు గ్రూప్ అక్కడ ఎంటర్ చేయాలి. అప్లై చేసేటప్పుడు మీరు బైపీసీ వెళ్ళాలి అంటే ఇదిగో ఈ గ్రూప్ని ఎంటర్ చేయండి. లేదు ఎంపీసీ సైడ్ వెళ్ళాలంటే ఈ గ్రూప్ ఎంపీసీ అని చెప్పి. ఓకేనా? అండ్ ఎంఈసీ అయితే ఇది గుర్తించుకోండి నాన్న. మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఏ గ్రూప్ అయితే పెడతారో
అదే మీ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ గ్రూప్ కూడా. మీకు ఒకవేళ ఇందులో సీట్ వస్తే మీకు ఇప్పుడు స్టార్టింగ్‌లో అప్లై చేసేటప్పుడు ఏ గ్రూప్ అయితే పెడతారో ఆ గ్రూప్ తోటి మీరు చదవాలి. అండ్ ఎగ్జామ్ పేపర్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఎంపీసీ పెట్టాననుకోండి, నాకు ఇప్పుడు రాసే ఎగ్జామ్‌లో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఉంటాయి. ఓకే. లేదు బీపీసీ పెట్టాననుకోండి, ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్, బయాలజీ ఉంటది. ఓకే. అండ్ ఈచ్ సబ్జెక్ట్ 50 మార్క్స్ ఉంటాయి. ఇంగోండి ఇక్కడ చూసారా, ఇంగ్లీష్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 50, ఫిజిక్స్ 50. సో టోటల్ 150 అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ మనము బబ్లింగ్ చేయాలి ఓఎంఆర్ షీట్‌లో. అంటే ఇవన్నీ కూడా బిట్సే. ఇప్పుడు 150 క్వెషన్స్ కూడా మనకి బిట్స్ రూపంలో ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. అందులో ఒక ఆప్షన్‌ని బబుల్ చేస్తే మనము తెలుసు కదా మీకు, ఆ ప్యాటర్న్‌లో చేసుకోవాలి. అంటే మీకు కొంతమందికి ఐడియా ఉండదు. అందుకని చెప్తున్నా. పర్లేదులెండి, ప్రస్తుతానికి ఇది కానిద్దాము. ప్రస్తుతానికి ఇది అప్లై చేస్తే తర్వాత నేను ఫర్దర్‌గా వీడియోస్ చేస్తాను దీని మీద. మీరేం కంగారు పడొద్దు. నెక్స్ట్ ఇవన్నీ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. కౌన్సిలింగ్ టైమ్‌లో అంటే సీట్ వస్తే అప్పుడు మనం చూసుకోవాల్సినవి. అండ్ ఇది చూడండి నాన్న, ఫీజు అడ్మిషన్ అయ్యేటప్పుడు మన ఫీజు ఎంత పే చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాన్న, మనము జస్ట్ ఫస్ట్ ఇయర్‌కి ఒక 1000, సెకండ్ ఇయర్‌కి ఒక 1000 అంతే. మరియు ఈ ఎగ్జామ్ అప్లై చేయడానికి ఒక 300. అంటే ఎలా చూసుకున్నా పోనీ ఒక 5000 అనుకో, 5000 కూడా అవ్వదు. ఒక 3000 అనుకున్నా. సో ఇది మనం పే చేయాల్సింది, మిగతాదంతా మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే. అయితే ఇంకా ఫర్దర్‌గా జాయిన్ అయిన తర్వాత ఏమైనా ఉంటాయా, చిన్నవి ఉండొచ్చు మేబీ. అది మనకు తెలీదు. ఎందుకంటే నేను జాయిన్ అయ్యి నేను అక్కడ చదివినోడిని కాదు కాబట్టి నేను మీకు రియాలిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? మళ్ళీ సార్ 3000 అన్నాడు, ఇంక అంతకుమించి ఎక్కువ అవ్వదు కదా అని చెప్పి మీరు మళ్ళీ తర్వాత బాధపడకూడదు. సో అందుకనే స్టార్టింగ్‌లోనే చెప్పేస్తున్నా. నెక్స్ట్ ఇవి ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. అంటే ఎక్కడెక్కడ మనం ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అనేది. దగ్గరలోనే వస్తది కదండీ. మీ మాదైతే కాకినాడ. సో కాకినాడ దగ్గరలో పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు నేను అప్లై చేసుకుంటే కాకినాడ దగ్గరలో పెట్టుకుంటాం. లేదు మీకు వెస్ట్ గోదావరి అనుకోండి అమలాపురం, కోనసీమ వెస్ట్ గోదావరి అనుకోండి భీమవరం, కోనసీమ అంటే అమలాపురం, అలా చూసుకోండి అన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మాకు మొత్తం మన ఏపీ మొత్తం కదా. నెక్స్ట్ దీనికి చూసుకోండి ఇంపార్టెంట్ డేట్స్. ఇది యాక్చువల్లీ 16th ఫిబ్రవరి 16th వచ్చింది. అండ్ మార్చ్ ఒక నిమిషం. ఫిబ్రవరి 16 కాదు. అంటే నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 16 వచ్చింది. ఫిబ్రవరి 18 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్. ఇవాళ ఇంచుమించుగా 24th. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి చూడండి నాన్న ఎప్పటి వరకు ఉందో, మార్చ్ 31 వరకు ఉంది. అండ్ హాల్ టికెట్స్ ఏప్రిల్ 15 వచ్చేస్తాయి. ఎగ్జామ్ 24th, అంటే ఏప్రిల్ 24th అన్నమాట ఎగ్జామ్. ఇది మీరు చూసుకోండి. అండ్ ఆ టైం కూడా ఇచ్చారు 2:30 to 5 PM. 2:30 to 5 PM అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. అంటే మీకు రిజల్ట్స్ కూడా ఇచ్చేసారు నాన్న. ఒక నిమిషం. రిజల్ట్స్ చూడండి 15th అంట. అంటే మే 15th అనుకుంటా. ఒకవేళ మీకు రిజల్ట్స్ సెలెక్ట్ అయితే అప్పుడు కౌన్సిలింగ్కి సంబంధించిన డేటా ఇది. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే, అప్లికేషన్కి సంబంధించి డౌట్స్ వస్తే ఇవి. టెక్నికల్ రిలేటెడ్ అంటే మేబీ పేమెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ వస్తే ఈ నెంబర్ కాల్ చేయండి. అండ్ కంప్లైంట్స్ పని మనకి ఏమి ఉండదు అనుకోండి. 10 AM నుండి 5 PM వరకు అంట మీరు కాల్ చేయాల్సింది. ఓకే, సో ఇది నాన్న డేటా. కంపల్సరీ ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేయండి. సరే ఎలా అప్లై చేయాలంటే మీరు అప్లై చేయొద్దు, బయట చెప్పాను కదా ఇందాక, ఆ విధంగా అప్లై చేయించుకోండి. నార్మల్గా అయితే మనం అప్లికేషన్ ఎలా చేసుకుంటాము అంటే, ఒక్క నిమిషం, అంటే ఎందుకు అప్లై చేస్తారని మీకు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. సో గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇదిగోండి ఏపీఆర్జేసీ 2026 అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది APREIS. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూసారా ఏపీఆర్జేసీ అప్లికేషన్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అంటే లాస్ట్ ఇయర్ పేపర్ అన్నమాట. మన ఎంపీసీ అనుకోండి, ఇదిగోండి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీకు బైపీసీ అనుకుంటే పైన బట్టి చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్‌లో పేమెంట్ చేయాలి. ఓకే, సో పేమెంట్ చేయాలి అంటే మీకు డీటెయిల్స్ ఇచ్చి మొదటగా పేమెంట్ చేసుకోవాలి. ఓకే, లోడ్ అవుతుందట, చూద్దాం. సరే అది లోడింగ్ అవుతుంది. నేను అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అంతా చూపించాను. బట్ ఇక్కడ చూడండి అప్లయింగ్ క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, ఇదిగో అమౌంట్, ఆధార్ నెంబరు, జెండరు, క్యాండిడేట్ నేము, కేటగిరీ, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అంటే ఫాదర్ది కానీ మదర్ది కానీ, అండ్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమ్యూనిటీ, ఇలా మీకు డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత
దీన్ని చక్కగా పేమెంట్ కూడా చేసేసిన తర్వాత అప్పుడు ఫర్దర్‌గా ప్రాసెస్ ఉంటది. దయచేసి నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం మీరు అప్లై చేయొద్దు. ఓకే. సరే. అదే మీరు అప్లై చేయొద్దంటే మీరు ఓన్‌గా ఫోన్‌లో అప్లై చేయొద్దండి. ఓకేనా? సో ఇది నా వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్ కూడా మనం చేస్తాము. మన వేదాంతు ఏపీఎన్టీఎస్ 9 అండ్ 10లో ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. ఫాలో మీన్స్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాన్న. థాంక్ యూ ఫర్ వాచింగ్.